దేవికా దాస్ గారు, సిహెచ్ హవి గుప్తా గారు, అమిత్ కుమార్ గారు, ఆల్రెడీ ఆది ప్రసాద్ గారు, మీ నాటకాల గురించి నటుల గురించి సార్ మీ మాటల్లో వింటే వాళ్ళు ఆనందపడతారు, మేము ఆనందపడతాం. మీ కష్టం ఏం జరిగింది, ఎలా జరిగింది, రెండు ముక్కలు మంది కూర్చొని ఈ నాటకాన్ని చూశారు అని అంటే రంగస్థలం మీద ప్రేమ, అభిమానం, గౌరవం ఉన్న వాళ్ళందరూ ఇక్కడ కూర్చున్నారని నా నమ్మకం. నాకు ఊహించినందుకు నాకు చెప్పాలనిపించింది. మనమందరం గర్వించాల్సిన విషయం ఏంటంటే అసలు టచ్ చేయడానికి భయపడే, చెప్పడానికి కష్టపడాల్సి వచ్చే, ఇబ్బంది పడాల్సి వచ్చే ఒక సబ్జెక్ట్ని ఇలా విజువలైజ్ చేయడం చాలా కష్టం, చాలా కష్టం. చాలా తక్కువ సమయంలో అంటే 1 month, 1.5 month లో దే ఆర్ ఆల్ ఫస్ట్ టైమర్స్. దే ఆర్ నాట్ ప్రొఫెషనల్ యాక్టర్స్, దే ఆర్ ఆల్ ఫస్ట్ టైమర్స్. ఎంతమంది ఫస్ట్ కానీ వాళ్ళు మన దగ్గర నాట్య 18 బ్యాచ్, నేను ఎప్పుడు అంటుంటాను నాట్య 18 బ్యాచ్ అని, బట్ దే ప్రూవ్ దే ఆర్ ది బెస్ట్ టుడే. భరతముని గారు రాసిన నాట్యశాస్త్రాన్ని స్టేజ్కి తీసుకొని వచ్చాము. డ్రామాటైజ్ చేశాను నేను, కాన్సెప్టలైజ్ చేసి స్టేజ్కి అడాప్ట్ చేస్తాను. అదొక గ్రంథం, బుక్ అండి అది. అంటే నాట్యవేద నుంచి నాట్యశాస్త్రం ఎలా వచ్చింది, అక్కడ నుంచి సంస్కృత డ్రామా అనేది ఎలా ఎవాల్వ్ అయింది అనేది దాని మీద ఒక ప్రయత్నం చేశాను. 45 నిమిషాల నాటకాన్ని ఎన్ని క్యారెక్టర్స్ ఉంటాయి సార్ ఈరోజు? దీంట్లో యాక్టర్స్ వచ్చేసి 20 మంది ఉన్నారండి. క్యారెక్టర్స్ వచ్చేసి ఒక 110 క్యారెక్టర్స్ ఉన్నాయండి. సో వీళ్ళే మల్టిపుల్ క్యారెక్టర్స్ తీసుకుంటూ వెళ్ళారు. సో ఒక్కొక్కరు చిరిగి తీసుకుంటూ వెళ్ళి వాళ్ళు డిఫరెంట్ క్యారెక్టర్స్, భావాలు, నవరసాలు, మళ్ళీ రంగస్థలం అంటే రంగం అంటే ఎలా ఉండే ఆ టైంలో భరతముని గారు రాశారు. అంటే మనకి ట్రయాంగులర్ స్టేజ్ అనేది మనకు తెలియదు కూడా. ఆ టైంలోనే మనకు రెక్టాంగులర్, స్క్వేర్, ట్రయాంగులర్ స్టేజెస్ గురించి చెప్పారు. సో ఇవన్నిటిని కూడా సింపుల్ గా జనాలకు అర్థమయ్యేటట్టు, అంటే నాట్య మనం ఇప్పుడు చాలా వెస్టర్న్ గురించి బాగా మాట్లాడతాము, సాంస్కృతిక స్టేజ్ గురించి, మెథడ్ యాక్టింగ్ గురించి, ఏలినేషన్ థియరీ గురించి ఇవన్నీ మాట్లాడుతున్నారు. ఇవన్నీ మాట్లాడుతున్నారు. ఇంతమంది ఆర్టిస్టులతో ఒకేసారి ఒకే వేదిక మీద ఇంత అద్భుతంగా నటన ఎలా చేయించగలిగారు? వీళ్ళకి ఎంత సమయం రిహార్సల్ చేయాల్సింది వచ్చింది? సార్ అది 1.5 month రెగ్యులర్ గా రిహార్సల్ ఉన్నాయండి. డైలీ ఆల్మోస్ట్ 5 to 6 hours చేశాము. అది కూడా సమయం నాకు తక్కువ అనిపించింది, ఎందుకంటే ఇంకా మేము చేయాలి అంటే వాళ్ళు కూడా అన్నారు, మాకు కూడా అనిపించింది. ఇది ఫస్ట్ ప్రదర్శన అండ్
90% ఎవరైతే పర్ఫామ్ చేశారో Yes. అందరూ ఫస్ట్ టైమర్స్ అండి. Yes, sir. సో నెక్స్ట్ చేసుకుంటూ వెళ్తే ఇంకా బాగా అవుతుంది. సార్ మీ దర్శకత్వంలో ఇది ఎన్నో నాటకం, ఇప్పటివరకు మీరు ఎన్ని నాటకాలు? నేను నా దర్శకత్వంలో ఇది ఆల్మోస్ట్ 525 పర్ఫార్మెన్సెస్ చేయించాను. సార్ ఈ కోహినూర్ థియేటర్ బ్యానర్ గురించి? కోహినూర్ థియేటర్ బ్యానర్ అంటేనే అజయ్. Yes, అజయ్ అంటేనే super. కోహినూర్ థియేటర్ బ్యానర్ అని చెప్పాలి. Okay. తను ఈస్ కమ్ అప్ అండ్ లాస్ట్ 5-6 ఇయర్స్ నుంచి నేను చూస్తూనే ఉన్నాను అజయ్ని. Okay. బికాజ్ నాకు ఆల్మోస్ట్ ఈ దీంట్లో వచ్చేసి 35 సంవత్సరాలు అయిపోయింది. 36 ఇయర్స్ సిన్స్ ఐ బీన్ డూయింగ్ థియేటర్. సార్ ఇంత నేచురల్ వీళ్ళు యాక్టింగ్ చేస్తున్నారు, ఇంత క్యారెక్టర్ ఇన్వాల్వ్మెంట్ చాలా రియాలిటీ ఉంది. ఆడియన్స్ని కట్టి పడేశారు, అసలు కళ్ళు కొట్టకుండా గంటలు కూర్చొని చూశారు. చాలా నెలల తర్వాత ఈ హాల్ నిండిపోయి కనిపించింది ఈ 10 వరకు కూడా. ఖచ్చితంగా క్రెడిట్ గోస్ టు డైరెక్టర్ గారే. ఏ విధంగా టీమ్ వర్క్ సార్. I Good, say it's a team work. Yes. It's Nishumbita School of Drama presentation. Yes. So it's a team work. నేను ఎంత దర్శకునైనా ఒకరిని నేనేం చేయలేను. All of them have contributed. సార్ ఈ రామాయణం కన్నా సీరియల్ చూస్తుంటాం ప్రతి ఎపిసోడ్. Yes. దానికన్నా బాగా అనిపిస్తుంది నాకు. దీని మీద అభిప్రాయం చెప్పండి సార్. సార్ అవన్నీ గ్రంథాలు మైథాలజీ అన్నమాట. ఇది ఒక ఎపిక్ అన్నమాట. ఇండియన్ డ్రామా అనేది ఒక ఎపిక్. జనాలలో వెళ్ళాలి, Yes. జనాలకు తెలియాలి. మన దగ్గర కూడా ఆ సంస్కృతి సంస్కారం ఉంది. ఇండియన్ కల్చర్, ఇండియన్ డ్రామా, ఇండియన్ ఆర్ట్స్ అనేది చాలా గొప్పది అనేది తెలియాలని ఈ ప్రయత్నం చేశారు. సార్ ఈరోజు మీరు చేసిన నాటకంపై మీద ఎలాంటి సందేశం ఇవ్వబోయారు? ఏ సబ్జెక్ట్ పై మీరు ఈరోజు చేసిన? ఎగ్జాక్ట్లీ అదే చెప్తున్నాను. అంటే మనకు వెస్ట్ అనేది కల్చర్ బాగా మనం అడాప్ట్ చేసుకుంటున్నాము. Okay. కానీ ఇండియాలో ఇండియన్ కల్చర్లో ఇండియన్ దీంట్లోనే ఆర్ట్స్ ఫామ్స్ చాలా ఉన్నాయి. ఓకే. మన దగ్గర నుంచి యోగా తీసుకుపోయి బయట చేసుకుంటున్నారు జనాలు అనేది చేస్తున్నారు. Yes. So అలా నాట్యశాస్త్రంలో ప్రతి ఒక్క ప్రతిదీ నటుడనే కాకుండా నృత్యంలో కానీ, నాట్యంలో కానీ, ఆర్ట్ ఫోర్మ్లో కానీ ప్రతిదీ ఉంది. అన్ని కలయికలు ఉన్న ఒక నాట్యశాస్త్రాన్ని మేము జనాలకి చూపిస్తే వాళ్ళకి మన అర్థమయ్యే. స్టేట్ కన్నా కేరళ Yes. నాటకాలు లాంటివి ఇది బాగుంది. సార్ ఫ్యూచర్లో మీరు సీరియల్స్ కానివ్వండి, వెబ్ సిరీస్ కానివ్వండి, సినిమాలు, షార్ట్ ఫిల్మ్స్ అది ఏ అవకాశం లేకుంటే ఇంట్రెస్ట్ ఉందా, లేదా ఇదే కంటిన్యూ చేస్తారా? No. See, I have been doing this only. Okay. ఇదే చేస్తున్నాను, ఇదే చేస్తూ ఉంటాను. They come, they get trained and they go. ఇంత టాలెంటెడ్ ఆర్టిస్ట్ని ఎలా పిక్ చేయగలుగుతున్నారు? అసలు ఈ కన్నీళ్ళు వచ్చేసి వీళ్ళ నటనని చూసి రియాలిటీ అసలు ఎంత రియాలిటీ అంటే దే ఓన్ Yes. హార్డ్ వర్క్. Yes. అది వాళ్ళు చేసిందే. నేనే ఎక్కువ వాళ్ళని ఇచ్చేయలేదు. ఇలా కావాలమ్మా, ఇలా కావాలని చెప్పాను. Okay. వాళ్ళకి ఫీడ్బ్యాక్ ఇచ్చాను. Okay. ఇలా చేస్తే బాగుంటుందని. సో వాళ్ళు స్వయంగా వాళ్ళు ప్రాక్టీస్ చేసి, నేను లేనప్పుడు కూడా పాపం వాళ్ళే వచ్చి ప్రాక్టీస్ చేసుకుని, సార్ ఇలా చేస్తున్నాను, మళ్ళీ ఫోటోలు వీడియోలు పెట్టి, సార్ ఇది బాగుందా అని చెప్పి. సో అలా అందరూ కృషి చేసి Yes. ఇలాంటి ఒక Output. మంచి నాటకాన్ని మనం ప్రదర్శించాలి. థ్యాంక్ యూ సార్.